హరే కృష్ణ. మనమున్న కలియుగంలో చేయవలసిన పంచమహాయజ్ఞాలలో ఏకాదశి ఒకటి. మనకి మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు. అలాగే పద్మిని ఏకాదశి మరియు పరమ ఏకాదశి, ఇవి రెండు అధిక మాసంలో వస్తాయి. ఏకాదశిని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు. అది వారికి ఖచ్చితంగా మోక్షప్రాప్తిని కలిగిస్తుందని చెప్పబడింది. ఏకాదశికి మరొక పేరు హరివాసము. ఎందుకంటే ఏకాదశి వ్రతపాలన ఇంద్రియాల నియంత్రణ ద్వారా శ్రీహరిని ప్రసన్నుని చేసుకోవడమే. అయితే ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నవారు శ్రీహరిని, హరిభక్తులను ప్రసన్నులను చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా వసించడం. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే సాధన చేస్తున్నారో వారు ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టి కృష్ణునికి దగ్గరగా కావాలి. కృత, త్రేత, ద్వాపర యుగాలలో జనులు తీవ్రమైన తపస్సును చేసేవారు. అంటే తపస్సుకు తట్టుకునే శక్తి వారికి ఉంది. కలియుగంలో కేవలం నెలకు 2 రోజుల పాటు ఏకాదశి వ్రతం ఉపవాసం ఇప్పుడున్న మానవులకు ఉపదేశించబడినది. ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు మంచినీళ్లు, పండ్లు, కందమూలాలు, పాలు, నెయ్యి, ఔషధాలు, గురువు ఆదేశ పాలన మరియు బ్రాహ్మణుల సంతృప్తి అనే 8 అంశాలు ఏకాదశి వ్రత నియమాన్ని భంగం చేయవు. ఏకాదశి చేస్తున్న వాళ్ళు తినవలసిన పదార్థాలు ఏవి మరి? ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు మంచినీళ్లు, కందమూలాలు, పాలు, నెయ్యి, ఏకాదశి రోజు ఉపవాసంలో అన్ని రకాలైన పండ్లను తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, వేరుశెనగ ఆహారంగా తీసుకోవచ్చు. ఆలుగడ్డలు, గుమ్మడికాయలు, దోసకాయలు, బొప్పాయి పండ్లు, పనసపండు, కొబ్బరికాయ, అన్ని రకాలైన పాల పదార్థాలను తినవచ్చును. వేరుశెనగ నూనెను వాడవచ్చు. ఏకాదశి రోజు 5 ధాన్యాలను తీసుకోరు. అంటే ఘోరమైన పాపాలు ఏకాదశి రోజున ఈ 5 ధాన్యాలను ఆశ్రయించి ఉంటాయి. అవి బియ్యం, అలాగే బియ్యంతో తయారు చేసిన పదార్థాలు, గోధుమ పిండి, బార్లీ, పప్పు దినుసులు, నువ్వుల నూనె, ఆవ నూనె. ఈ 5 వాటితో తయారు చేసిన ఆహారాన్ని తింటే ఏకాదశి వ్రత నియమభంగం అవుతుంది. బియ్యం, శనగపిండి, మినుపప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. తేనెను కూడా వాడకూడదు. కూరలో పోపు పెట్టేటప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వంటి పదార్థాలను వాడకూడదు. ఈ విధంగా సావధానులై ఏకాదశి వ్రతం ఆచరిస్తే సర్వశుభాలు కలుగుతాయి. ఏకాదశి రోజు అన్నం తినరాదని పురాణాలలో పదే పదే చెప్పబడినది. ఒకవేళ ఎవరైనా దాన్ని తింటే దానికి ప్రాయశ్చిత్తంగా నిర్జల ఏకాదశి రోజున మంచినీరు తాగకుండా ఉపవాసం చేయాలి. ఏకాదశి వ్రతపాలన, ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు సరైన సమయంలో ఉపవాసాన్ని ముగించడం కూడా అంతే ముఖ్యం. దీనిని ద్వాదశి పారణ అంటారు. ఇష్కాన్లో ఉపవాసంతో పాటు ఏకాదశి రోజు హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే అనే కృష్ణ జపంని కూడా ఎక్కువగా చేస్తారు. భగవద్గీతను, భాగవతంను చదువుతారు. భక్తులతో కలిసి నామ సంకీర్తన చేస్తారు. సాధారణంగా 8 ఏళ్లు దాటిన పిల్లలతో కూడా ఏకాదశి వ్రతాన్ని చేయించడం ఎంతో ఉత్తమం. హరే కృష్ణ.